సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు తాజాగా ఒక కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇటు నెట్టింట కూడా తీవ్ర చర్చకు కారణమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. అమెరికా టీడీపీ అదే ఎన్ఆర్ఐ టీడీపీ అని ఎవరో ఒక ఆయన ఉన్నారట కదా, కొమ్మటి జయరాం అని. తన గురించి మాట్లాడుతూ అమెరికాలో కూడా ఏదో ఒక భావజాలాన్ని బాగా వ్యాప్తి చెందడానికి ఆయన కృషి చేశారు అని చెబుతూ, ఆయన తెలుగుదేశం పార్టీ కోసం చాలా పనిచేశారు, చాలా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించినప్పుడు కోమటి జయరాం, పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారు కదా, ఇక్కడ ఇది అక్రమ నిర్బంధం కదా, మనం ఏం చేయలేమా, ఏం చేద్దామని చెప్పి వాళ్ళు పడ్డ ఆవేదన నాకు ఇప్పటికీ గుర్తుంది అన్నట్టు. అంటే వాళ్ళు బాగా ఆవేదన చెందారు. పెద్ద పెద్ద న్యాయవాదులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం నుంచి బయటకు తీసుకొచ్చేంతవరకు ఆయన విశ్రమించలేదు. అండ్ అదే సమయంలో అమరావతి వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు కూడా కొమ్మటి జయరాం ఆవేదనతో నా దగ్గరకు వచ్చారు. మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఏం చేయలేమా అన్నారు ఆయన ఆవేదన. సో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తను చాలా పనిచేశారు, ఆర్థికంగా న్యాయపరంగా కూడా. అటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, అటువంటి వాళ్లకు పదవులు ఇవ్వాలి. ఇస్తే తెలుగుదేశం పార్టీ పటిష్టమవుతుంది, మరింత రాష్ట్రానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇలాంటి వాళ్ళను గుర్తించి పదవులు ఇవ్వాలి అని చెప్పి ఎన్వి రమణ గారు అంటే స్ట్రైట్గానే పొలిటికల్ కామెంట్ చేశారు. ఆయన ఏమి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానో లేకుంటే ఏం న్యాయమూర్తిగానో లేరు కాబట్టి ఆ వ్యాఖ్యలు చేసే హక్కు ఆయన ఖచ్చితంగా ఉంటుంది. అండ్ తను న్యాయమూర్తిగా సీజేఐగా ఉన్నప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ మనిషిగానే ప్రచారం జరుగుతూ వచ్చింది, అది వేరే విషయం. ఇప్పుడు నేరుగానే ఆయన పొలిటికల్ కమెంట్లు చేసి చంద్రబాబు నాయుడు గారి అక్రమ నిర్బంధము అని, తెలుగుదేశం పార్టీ పటిష్టం అవ్వాలంటే ఇట్లాంటి వాళ్ళకు మరిన్ని పదవులు బాధ్యతలు ఇవ్వాలి అని, తెలుగుదేశం పార్టీ పటిష్టమైతే రాష్ట్రం మంచి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా అటు పొలిటికల్ సర్కిల్లో నెట్టింట చర్చ కారణమవుతూ ఉన్నాయి. కొందరు బహుశా ఎన్వి రమణ గారు కూడా ఏవైనా పదవులు బాధ్యతలు తీసుకోవాలనే ఆసక్తిని ఏమైనా వ్యక్తపరుస్తూ ఉన్నారా అనేది కొందరు చర్చిస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ వాసననైతే మొత్తానికి ఫైనల్గా తాను దాచుకోలేకపోయారు అని చెప్పి మరికొందరు విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. వెరసి నేరుగా చంద్రబాబు గారు అరెస్ట్ను అక్రమ నిర్బంధం అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అదే చంద్రబాబు గారు ఇలాంటి వాళ్ళకు పదవులు ఇవ్వాలి, పార్టీ పటిష్టమైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి కమెంట్స్ అన్నీ కూడా అంటే కంప్లీట్ ప్యూర్ పొలిటికల్ కమెంట్స్. అదే డైరెక్ట్గా ఒక తెలుగుదేశం పార్టీ మనిషిగానే ఒక సలహా ఇచ్చినట్లుగా కనిపించింది. ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ, రైట్ ఆయన ఖచ్చితంగా ఉంటుంది మాజీ ప్రధాన న్యాయమూర్తి గారికి. బట్ తను ఆ కోణంలోనే మాట్లాడారా అంటే కొమ్మటి జయరాంకి చంద్రబాబు గారు ఏదో చెయ్యాలి అనే కోణం వరకే పరిమితమైందా, లేకుంటే ఎన్వి రమణ గారిని కూడా గౌరవించి ఇంకేమైనా కనుక బాధ్యతలు ఏమన్నా ఇవ్వాలి అనే కోణం ఏమైనా ఉందా అని ఒక చర్చకైతే ఈ వ్యాఖ్యలు కారణమయ్యాయి.